हरिः ओं श्रीगुरुभ्यो नमः। పంచాననోద్ధూతపవకజ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగ దంష్ట్రాంకురాభీలధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కట కేశరాహతి అభ్రసంగము భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు గ్రమ్ముదేర సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేత నొడసి పట్టే నరసింహుడు ఆదితి పట్టినధిపం సరకుగొనక లీలాగతి ఉరగేంద్రుడు మూషకంబు నొడసిన పగేదెన్ నరకేసరి తను ఒడసిన సురవిమతుడు ప్రాణభీతి సుడివడియే నృప సురరాజ వైరిలోబడే పరిభావిత సాధు భక్త పటలాంఘునకున్ నరసింహునకు ఉదంచ ఖరతర జిహ్వునకు ఉగ్రతర రంహనుకున్ విహగేంద్రుండు హరివ్రచుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సాగ్రహుడై ఉరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చె దుస్సహు దంభోళి కఠోరదేహు అచలోత్సాహున్ మహాబాహుం ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్వాన్వయుశ్రీకరున్ చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలింద్రించున్ కర్కశ నాడికావళలు భేదించున్ మహావృక్షముంద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురం వ్రచ్చి దర్పించుం ప్రేవులు కంఠమాలికలు కల్పించుం నఖోద్భాసి అయి జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు కొరుదుర్భవ్యంబులనుచు అవియు ఎంతయున్ రోషహాసజృంభితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి విహతంబులగు అట్టి వీరుండు నీ చేత నిమిషమాత్రంబున నేడు మడిసే కావున ధ్రువములుగావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు కాలరూపకుడగు గురుక్రమని చేత విదళితములగు నిలువవు వేయునేల ఇతరమే నొల్లని మీది ఎరుక గొంత కలిగియున్నది కొలుతూ కింకరుడనగుచు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షతు ఆ హరివర్షంలో ప్రహ్లాదుడు అసలు నరసింహస్వామి యొక్క ఆ స్తోత్రాన్ని ఆయన చేస్తూ ఆ మంత్రాన్ని ఈ విధంగా ఆయన ఉపాసన చేశాడు. ఓం నమో భగవతే నారసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్టకర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస. ఓం స్వః అభయమభయమాత్మని భూయిష్ట. ఓం శ్రౌం అని చెప్పి ఆ బీజాక్షరం అయినటువంటి ఆ శ్రౌం అనేటువంటి మంత్రాన్ని ప్రహ్లాదుడు ఆయన ఉపాసన చేశాడయ్యా. ఇలాగా ఆ స్వామిని పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఆయన హరివర్షంలోకి నరహరి రూపంలో ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు ఆ మంత్రోపాసన చేసేటప్పటికీ ఆ మంత్రోపాసన చేస్తూ కర్మాశయాన్ వాసన రూపంలో ఉండేటువంటి మా మనస్సుల్లో అన్నీ కూడా రంధయ దహించుకుపోగాక సమస్తమైనటువంటి మా అజ్ఞానం కూడా దూరం చేయుగాక అని చెప్పి మన మనసులో ఉండేటువంటి వాసనలను ఒక చేత్తో రెండవ చేత్తో అజ్ఞానాన్ని ఈ రెండు కూడా మన రెండు చేతులతోనూ అంజిల్ని ధరించి ఓం స్వాహ అని చెప్పి ఆ తేజస్సే తేజస్వరూపుడైనటువంటి ఆ నరసింహస్వరూపంలోకి స్వాహ
అని మనం అంతా దాంట్లోకి వేసేసినట్లయితే మనలో ఉండేటువంటివన్నీ కూడా భస్మం అయిపోతాయి అని చెప్పి అటువంటి అలా భస్మం చేసేటువంటి ఆ పరమాత్మయే క్షురౌం అంటే రక్షకుడు అనేటువంటి ఆ రక్షించేటువంటి లక్షణంను క్షురౌం బీజము అంటారు. మామూలుగా బీజం ఉందనుకోండి, బీజం ఉందంటే ఓ విత్తనం ఉందనుకోండి, అదే మొక్క కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్షురౌం అనేటువంటి అక్షరం ఉందే, ఇది అందులో నుంచి ఏమిటి వస్తుంది అంటే రక్షించగలిగినటువంటి శక్తి, రక్షించేటువంటి ప్రభావము, రక్షించేటువంటి ఆశయంతో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క రూపము అది అన్నమాట. అంటే రక్షణ అనేటువంటి కాన్సెప్ట్ మొత్తం అంతా విశ్వవలయాల్లోకి వ్యాపించిపోయేటువంటిది. కాబట్టి ఆయన ఆ నరసింహ నమో భగవతే నరసింహాయ అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన కూడా మనం కూడా విన్నాం, మనం కూడా అనుకున్నాం. కాబట్టి ఆ నరసింహస్వామి మనందరినీ రక్షించాలి అని చెప్పి ఆ ఉపాసన చేసిన తర్వాత ఇంకా ఏమిటి ఆ ప్రహ్లాదుడు చేసినటువంటి స్మరణ ఏమిటి అంటే స్వస్యస్తు విశ్వస్య ఖల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోధియా మనశ్చ భద్రం భజతాధదోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహయుతి హైతుకీ. విశ్వస్య ఈ విశ్వం అంతటికీ కూడా స్వస్తి మంగళము అస్తోగుగాక. అంటే ఎప్పుడైతే మన మనసు పరిశుద్ధమవుతుందో, ఎప్పుడైతే మన మనసు వాసనా బలాలన్నీ కూడా దహించబడతాయో, అజ్ఞానం నుంచి బయటపడతాయో, అప్పుడు మనకి కనిపించేటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా విష్ణుతేజం చేత, వాసుదేవ తత్వం చేత నిండిపోయినప్పుడు సకల జీవులకి కూడా, అంటే ఆ రూపంగా వ్యక్తమవుతూ ఉండేటువంటి సకల జీవులకి కూడా విశ్వస్య స్వస్తి అస్తు, స్వస్తి మంగళముగుగాక. తర్వాత కలహ ప్రసీదతాం. కలహ అంటే దుర్మార్గులు కొంతమంది ఉంటారు, ఏవో భయంకరమైనటువంటి మృగాలు ఉండొచ్చు, దుర్మార్గ ప్రవృత్తులతో ఉండేటువంటి లక్షణాలు ఉండొచ్చు. ఎందుకంటే రాక్షస గణాలన్నీ కూడా ఉన్నాయి కదా. దుర్మార్గం కలులు అంటే దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులకి ప్రసీదతాం ప్రసన్నుడగుగాక. ఆ దుష్టులకి ప్రసన్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళగుగాక. అంటే దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ నరసింహస్వామి యొక్క స్వరూపాన్ని కానీ భావించినట్లయితే, దాన్ని వాళ్ళు సేవించినట్లయితే వాళ్ళల్లో ఉండేటువంటి దుష్ట స్వభావం అంతా రంధయ అది మొత్తం నశించిపోతుంది. అది ఆ అవతారంలో ఉండేటువంటి లక్షణం అది. తరువాత ఇంకా అంటే భూతాని ధియా మిదః శివం ధ్యాయంతో. తర్వాత సకలమైనటువంటి ప్రాణులు ఉన్నాయిగా, అంటే మనలాంటి జీవుల దగ్గర నుంచి సమస్తమైనటువంటి జీవులు, అన్ని లోకాలలోనూ ఉండేటువంటి సకల ప్రాణులు కూడా ఏమిటి నిన్ను చూస్తే ఏం చెయ్యాలనిపిస్తుంటే ఒకరికొకరు మంచినే సంకల్పించుకొనుగాక. అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాధలు తీరాలి అనేటువంటి, అందరూ అంటే ఒక మానవులనే కాదు సకల ప్రాణులు కూడా వాళ్ళందరికీ కూడా మంచినే సంకల్పించుగాక. భూతాని శివం మిథోధియా. శివం మంగళము. మిథ అంటే పరస్పరం అన్నమాట. మిథునము అంటాను చూసారా, మిథునం అంటే భార్యాభర్తలన్నీ అంటే ఇద్దరు అని. కాబట్టి మిథ పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు శివం ధ్యాయంతో ఆ శివాన్ని సంకల్పించుగాక. అంటే ఈ మానవుడిలో ఆ విధమైనటువంటి మార్పు వచ్చి తనతో ఉండేటువంటి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి జీవులందరికీ కూడా మంగళం కలుగుగాక అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ఆ నరసింహస్వామి యొక్క ఆ అవతారం ఇస్తుంది. తర్వాత మనశ్చ భద్రం, మనస్సు భద్రం భజతాత్. ఈ మనస్సు ప్రతి ఆ సాధకుడి యొక్క మనసు, ఆ భక్తుడి యొక్క మనస్సు భద్రం భజతాత్. భద్రం అంటే మంగళాలని సేవించుగాక. అంటే మంగళ స్వరూపాలని మాత్రమే ది మైండ్ హ్యాస్ టు టేక్ ఇన్. మంగళములు అంటే ఏమిటి? సుఖాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని, నిరహంకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి దాన్ని, సాత్వికత, ఇవన్నిటినీ
కూడా ఈ కాంబినేషన్ అన్నిటినీ కూడా భద్రం అంటారు. భద్రం అంటే మామూలుగా భద్రంగా ఉండండి, తలుపులు వేసుకోండి అంటే జాగ్రత్తగా ఉండండి అని కదా అర్థం. ఇక్కడ భద్రము అంటే ఏమిటంటే మన మనసులో సాత్వికత ఉండాలి, మంచితనం ఉండాలి, తర్వాత అలజడిలేనితనం ఉండాలి, తర్వాత నిశ్చలత్వం ఉండాలి, ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఉంటే అప్పుడు మనం మన శరీరము, మన మనసు, మన ఆలోచనలు కూడా భద్రం మంగళంగా ఉండాలి. కాబట్టి మనః భద్రం భజతాత్, అటువంటి దానిని సేవించుగాక. తర్వాత స్వామి బాగానే ఉంది ఇవన్నీను, నీతో మాకు ఇంకా ఏమి నువ్వు ప్రసాదించాలి అంటే ఆవేశ్యతాం నో మతిరప్య హైతుకి భజతాత్ అధోక్షజ ఆ శ్రీహరి యందు మాకు ఆవేశ్యతాం, ఆ శ్రీహరి యందు ఆవేశ్యతాం ప్రవేశించడం టైమ్స్ ఆవేశ్యతాం, ఆ అధోక్షజుడి మీద మతి అపి అహైతుకీ మతి అపి ఆవేశ్యతాం, ఏ విధమైనటువంటి కామనలు, కోరికలు, సంకల్పాలు లేకుండా ఉండేటువంటి అహైతికి హేతు అంటే కారణం, ఏవో కారణంతో మనం దేవుడికి పూజిస్తుంటాం, సంకల్పం చేసుకుంటాం, ఏదో పారాయణ చేస్తుంటాం, ఇవి చేస్తుంటాం, సంకల్పాలతో చేస్తూ ఉంటాం. ఇలా సంకల్పాలు చేసుకునేటువంటి సందర్భంలో అప్పుడు మనం భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. ఒక్కోసారి నటిస్తూ ఉంటాం, ఒక్కోసారి బాధతోనే ఆ భక్తిని తెచ్చుకొని చేస్తూ ఉంటాం. ఆ బాధ తీరిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోతుంటాం. ఇప్పుడు అది కాదు చెప్తున్నటువంటిది. అహైతుకి కారణం లేనటువంటి, ఏ విధమైనటువంటి కామనలు లేనటువంటి మతి అపి బుద్ధిని కూడా అధోక్షజే శ్రీహరియందు ఆవేశ్యత, మాకు ఆ శ్రీహరియందు కామనలు లేనటువంటి, కోరికలు లేనటువంటి, చింతలు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ భక్తి అధోక్షజుడి యందు ఆవేశ్యతాం ప్రవేశించుగాక. అంటే ఇది ప్రార్థన చెయ్యవలసినటువంటి విధానం. ఇది స్తోత్రం అంటే నరసింహస్వామిని చూసి చేసినటువంటి స్తోత్రం. అందుకనే భాగవతంలో అంటే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు నిష్కారణము చేయుచుందురు, నిష్కారణంగా భక్తి చేస్తూ ఉంటారు. నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర అంట. నిష్కారణం అంటే అహైతుకి, కారణం లేకుండా, ఏ కారణం కాదు, నువ్వు పరమాత్మవి, నువ్వు సర్వంలోనూ వ్యాపించి ఉన్నావు, ఆధారం జగతు భవము విలయము చేసేటువంటి నువ్వు కాబట్టి నీ మీద మాకు ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి భక్తి ఆవేశతాం ప్రవేశించుగాక అని ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పాడయ్యా. కాబట్టి ఇది మనం ఫాలో అవ్వాలి అని చెప్పిన తర్వాత ఏమండి మరి ఇప్పుడు మామూలుగా కష్టం వచ్చినప్పుడు కదా మనం ఎప్పుడు ప్రతిసారి ప్రతి క్షణము మనకి కష్టాలు చింతలు ఉండవుగా, కొంతకాలం మామూలుగానే ఉంటాంగా. అలాగ మామూలుగా ప్రశాంతంగా ఏ అలజడి లేకుండా ఏదో దుఃఖాలు ఉంటాయి, ఉండనివ్వండి, అవి అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ మామూలప్పుడు నార్మల్గానే ఉంటాంగా. అలాంటప్పుడు అహేతుక అహైతుకి బుద్ధి మతి ఆవేశ్యత, మాకు అటువంటి సందర్భంలో నీ పాదాలను పట్టుకుని నిన్ను సేవించి నువ్వే కావాలి అనేటువంటి కోరికని మనసులో ఏకాంతంగా 10 మంది కూర్చొని డబ్బా కొట్టుకోక్కర్లేదు. మనంతటా మనం ప్రశాంతంగా కూర్చుని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ, స్వామి నీ మీద భక్తి అహైతుకమైనటువంటి భక్తి నాలో ప్రవేశించుగాక, ఇదే నువ్వు నాకు చెయ్యవలసినటువంటి రక్షణ అని ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని చెప్తాను. నిష్కామ భక్తి నిండిపోవుగాక అని. తర్వాత మా ఆగారదారాత్మజత్ విత్తబంధుషు సంగో యది స్యాద్భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్టాత్మవాన్ సిద్ధ్యత్యదూరాన్న తథేంద్రియప్రియః. నః మాకు స్వామి ఆగార దార ఆత్మజ విత్త బంధుషు, మాకు సాధారణంగా మేము సాధారణమైనటువంటి మానవులం కాబట్టి మాకు ఎప్పుడూ కూడా ఏమిటి ఉంటుంది అంటే మా ఇల్లు, ఆగారం అంటే ఇల్లు, తర్వాత ఇల్లు స్త్రీ అంటే
ఆగా ఆగార దార అంటే దార అంటే స్త్రీకేమో భర్త మీద, భర్తకేమో స్త్రీ మీద, పురుషుడికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుడి మీద, ఈ విధమైనటువంటి తర్వాత ఉండేటువంటి సంతానం మీద, వీడు సంపాదించుకున్నటువంటి ధనం మీద, చుట్టూ ఉండేటువంటి బంధువుల మీద, ఫ్రెండ్స్ మీద, పరిచయస్తుల మీద, వీళ్ళందరి మీద, వీళ్ళంటే అందు కూడా సంగ ఆసక్తి మా లేకుండుగాక, మాకు ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. అదేమిటండి, మరి నువ్వేమో ఇందాక భద్రమస్తన్నావు, పరస్పరం భద్రంగా ఉండాలి అన్నావు. భద్రంగా ఉండాలి అని కోరుకో, అందరూ సుఖంగా ఉండాలని కోరుకో. నువ్వు సంగత్వం ఎందుకు పెట్టుకుంటా? ఎప్పుడైతే నువ్వు సంగత్వం పెట్టుకుంటావో వీటితో ఆగార దార ఆత్మజ విత్త బంధుషు సంగో, అది అది వద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తుల మీద కానీ, అవతల వస్తువుల మీద కానీ, అవతల పదార్థాల మీద కానీ నువ్వు ఆసక్తి పెంచుకున్నావు అంటే ఏమైపోతుంది? నీ అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది. అపహృత జ్ఞాన అంటాడు భగవద్గీతలో. అపహృత అంటే పక్క మార్గాన్ని పట్టిస్తోంది నీ జ్ఞానాన్ని. నీ జ్ఞానం ఎప్పుడు నిష్కామ భక్తిగా ఉండాలి. ఎప్పుడైతే వీటితో సంగత్వం పెట్టుకుంటావో, ఇవి కావాలి, వాటి మీద ఆసక్తి పెంచుకున్నావు వెంటనే కోరిక డెవలప్ అవుతుంది. కోరిక డెవలప్ అయిపోయినా ఆ కోరిక తీర్చుకోవడానికి ఆ వస్తువుల వెనకాల, ఆ మనుషుల వెనకాల, ఆ పరిస్థితుల వెనకాల నువ్వు పడుతూ ఉంటావు. అలా కోరికలు తీస్తూ ఉండేటప్పుడు అవుతున్న కొద్దీ నీకు సానుకూలంగా ఉన్నది కొద్దీ రాగం డెవలప్ అవుతుంది, ప్రేమ డెవలప్ అవుతుంది. దానికి భిన్నంగా ఉంటే విద్వేషం డెవలప్ అవుతుంది. రాగ ద్వేషాదులతో మనసంతా కూడా ఏమైపోతుంది? కలుషితం అయిపోతూ ఉంటుంది. అప్పుడు నీలో ఉండేటువంటి పరమాత్మ జ్ఞానం అపహృత జ్ఞాన పక్కదోవ పెట్టేస్తుంది. అంటే నీ ఇష్టము, నీ ద్వేషము ఎవరి మీద చూపిస్తున్నావు అంటే నీ చుట్టూ ఉండేటువంటి ఆగార దార ఆత్మజ విత్త బంధుషు వీటి మీద నువ్వు చూపిస్తున్నావు. స్వామి, ఇది మాలో ఉండేటువంటి బలహీనత. కాబట్టి అటువంటి ఆసక్తి మా ఉండుకుండుగాక. తరువాత సరే, బాగానే ఉంది, వీటి మీద ఏమి ఆసక్తి ఉండకూడదు అని చెప్పి నువ్వు కోరుకున్నావు కదా, కానీ నాకు ఆసక్తి ఉండాలయ్యా. దేని మీద ఆసక్తి ఉండాలంటే చెప్తున్నాడు ఆయన, భగవత్ ప్రియేషు, భగవంతుడి యొక్క భక్తుల యందు. భగవంతుడే కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు, భగవంతుడే సత్యం నిత్యం అనేటువంటి బుద్ధి కలిగి సర్వంలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు అని చెప్పి నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, పద్యాలు, వాటి అర్థాలు, వాటి భావాలు, వాటిని నిరంతరము కూడా మనసులో పెట్టుకుంటూ అదే తలుచుకుంటూ ఎవరైనా వస్తే అదే చెప్పాలి అనేటువంటి భావం ఉండేటువంటి భక్తులు ఉంటారే, అటువంటి భక్తుల యందు మాకు సంఘం నహ అంటే మాకు సంఘం, వాళ్ళ యందు సంగత్వం ఉండాలి, వాళ్ళ యందు ఆసక్తి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడుతూ, వాళ్ళు చెప్పిన మాటలు విందాం, వాళ్ళని ఫాలో అవుదాం, వాళ్ళతో మనం ఉందాము అనేటువంటిది ఉండాలి. కానీ ఆ భక్తులు కూడా ఎటువంటి వాళ్ళు ఉండాలి? కృష్ణ పదధ్యాన కేవల అమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. వాళ్ళు ఎటువంటి అంటే కృష్ణ పదధ్యాన, ఎప్పుడు కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. అటువంటి వాళ్ళ మీద మాత్రమే మాకు ఆసక్తి ఉండాలి తప్ప సాధారణమైనటువంటి జనం మీద కానీ, వస్తు సామగ్రుల మీద కానీ, లోకం మీద కానీ వీటి మీద ఆసక్తి ఉంటే అది అపహృత జ్ఞాన, మా జ్ఞానాన్ని అపమార్గం పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి అట్టి ఆసక్తి గల ఇలాగ అంటే ఏమిటి, వీళ్ళ మీద ఆసక్తి లేకుండా భగవద్భక్తుల మీదే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి యహ ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్యదూరాన్ తదేంద్రియ ప్రియ. అప్పుడు అటువంటి లక్షణం కలిగినటువంటి వాడికి ప్రాణవృత్య, ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసమని, తరువాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ఇంత ఆహారము, ఇంత ఏదో ఇన్ని నీళ్లు, ఏదో సుఖం, కాస్త సుఖం అంటే ఏమిటి, అడ్జస్ట్ అయిపోతే మామూలుగా జీవితాన్ని ఒక నివాసమో, లేకపోతే ఒక కొంప, ఒక గుడిసో, ఒక గుహో, ఏదో ఒకటి వీటిల్లో అలాగా ఉన్న దానితో సంతృప్తి పడేటువంటి ఎవడైతే ప్రాణవృత్య, ప్రాణం నిలపడం కోసం అని చెప్పి ఆహారంతో దొరికినటువంటి దాంతో పరితుష్ట సంతోషించిన వాడు అవుతాడో,
అప్పుడు అటువంటి వాడు ఆత్మవాన్ అదూరాత్ సిద్ధ్యతి. అప్పుడు ఏమవుతూ ఉంటాడంటే ఇంద్రియాలు వాడి వశంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆ భక్తుల మీద ఆసక్తి పెంచుకున్నప్పుడు. అంటే భాగవతం మీద, భగవద్గీత మీద, ప్రహ్లాదుడు, గోపికలు, మహాభక్తులైనటువంటి వాళ్ళ మీద ఆసక్తి పెంచుకుని వాళ్ళ చరిత్రలు చదువుతూ వాళ్ళనే స్మరించుకుంటూ వాళ్ళ దృష్టితోనే మనసుని పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మవాన్ అదూరాత్, అప్పుడు ఇంద్రియాలని దూరంగా జరిగిపోతాయ్యా. జరిగిపోయిన తర్వాత అప్పుడు సిద్ధ్యతి, వాడు సిద్ధి పొందుతాడు, అంటే కృతార్థుడు అవుతాడు, సిద్ధి పొందేస్తాడు. తథా అప్పుడు అటువంటి సిద్ధి పొందినటువంటి వాడు ఇంద్రియ ప్రియ నా, ఇంకా ఇంద్రియాలకి ప్రియత్వం కలిగించేటువంటి వాటి మీద దేని మీద ఆయనకి ఇష్టం ఉండదు, ఆ విధంగా ఉంటాడు అన్నాడు. ఎప్పుడు అంటే 3 విశేషాలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటి అంటే ఇల్లు, స్త్రీ, సంతానం, ధనము, బంధువులు, వ్యాపారాలు, బిజినెస్లు, కార్యక్రమాలు, వీటిల మీద ఆసక్తి అటువంటి ఆసక్తి ఉన్నవాడు భగవంతుడికి దూరం అవుతూనే ఉంటాడు. నరాధమః అని చెప్పాడు కదా. నరాధములు అంటే ఏమిటి? వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఇంద్రియాలు వెనకాల పడుతూ ఉండేటువంటి బుద్ధులు. దుష్కృతినోహ, దుష్కార్యాలు చేసేటువంటి పాపబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మూఢులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాలు వెనకాల పడేటువంటి నరాధములు ఉన్నారే, అటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం అపహృత జ్ఞాన వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు నన్ను చేరుకోలేదు అన్నాడుగా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఈ పనికిరానటువంటి వీళ్ళన్నిటి మీద నువ్వు ఆసక్తి మాకు లేకుండుగాక. మొట్టమొదట అదయ్యా నువ్వు మాకు ఇవ్వాల్సినటువంటి వరం, ఆ వరాన్ని ఇయ్యి. తర్వాత నెంబర్ 2 ఏం చేయాలి అంటే నా ఆసక్తి అంతా కూడా భగవత్ప్రియేషు స్యాతి, భగవంతుడి ప్రియులైనటువంటి భక్తుల మీద నా యొక్క ఆసక్తి, నా యొక్క కోరిక, నా యొక్క ధ్యానం వాళ్ళ మీద ఉండాలయ్యా. అలా ఉండడం రెండవది. ఇక మూడవది ఏమిటంటే ప్రాణవృత్యా పరితుష్ట, ప్రాణం నిలుపుకోవడానికి మాత్రమే ఉన్నదేదో తింటూ పరితుష్టి అంటే సంతృప్తిగా ఉండేటువంటి మూడో విధంగా ఉన్నప్పుడు అప్పుడు వాడికి ఏం ఇంద్రియ ప్రియ నా, అప్పుడు ఇంద్రియాలని సాటిస్ఫై చెయ్యాలి అనేటువంటి స్పృహ పూర్తిగా పోయినప్పుడు అప్పుడు అతను అదూరాత్ సిద్ధ్యతి, చాలా తొందరగా కృతకృత్యుడైపోతాడయ్యా. హీ విన్స్ ఆ సిద్ధిని వీడు జయించేస్తాడు ఈ 3 కండిషన్స్లో ఉన్నప్పుడు అని చెప్పిన తరువాత ఇంకా ఆయన ఏం చెప్పాడు అంటే యత్సంగలబ్ధం నిజ వీర్య వైభవం తీర్థం ముహు సంస్పృశతాం హిమానసం హరత్యజోంతశ్రుతిభిర్గతోంగజం కో వై న సేవేత ముకుంద విక్రమం. ఇప్పుడు భగవద్భక్తుల గురించి చెప్తూ యత్ సంగలబ్ధం, ఎవరి యొక్క సాంగత్యం దొరుకుతుందో, ఏ భగవద్భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుందో అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే ఆ ముకుందుడి యొక్క వాళ్ళు ఎప్పుడూ ఆ ముకుందుడి యొక్క కీర్తిని, ఆ ప్రభావాన్ని, ఆ తేజస్సుని, ఆ భక్తిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉండేటువంటి భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం మనకి కలుగుతుంది ఎప్పుడంటే మన నిష్కామంగా నువ్వే కావాలి అని మనం మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, అమాయకంగా మనం కోరుకున్నట్టయితే అప్పుడు అటువంటి భక్తుల యొక్క సాంగత్యం అప్పుడు లభిస్తుందయ్యా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిరంతరము కూడా శ్రీహరి యొక్క కీర్తన చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో నిజవీర్య వైభవం తీర్థం ముహు, వాళ్ళు నిరంతరము కూడా చాలా అసాధారణమైనటువంటి ప్రభ కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, సత్యస్వరూపుడైనటువంటి, సౌందర్యస్వరూపుడైనటువంటి, ఆనందస్వరూపుడైనటువంటి ఆయన యొక్క ప్రభావం అనేటువంటి వాటిని కీర్తించేటువంటి మానవుల్ని ఆయన యొక్క కీర్తి, ఆ స్తోత్రం పావనం చేస్తుందయ్యా. అలాగ మనం ఆ కీర్తి చేయడం వల్ల, ఆ సంస్థుతి చేయడం వల్ల మనకి భగవద్భక్తులతో సాంగత్యం లభిస్తుంది. ఎప్పుడైతే సాంగత్యం లభిస్తూ ఉంటే ఆ భగవద్భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే
ముహు సంస్పృశతాం హిమానసం ముహు ముహు మాటి మాటికి అవే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అవే విషయాలు వాళ్ళతో ఉంటే అవే విషయాలు మాట్లాడుతుంటారు. అవే విషయాలు చెప్తూ ఉండేటప్పటికీ వింటూ ఉండేటప్పుడు మనలోకి, వాళ్ళ హృదయంలోకి, అలా వినేటువంటి వాళ్ళ హృదయంలోకి అజహ అంటే ఏమాత్రం పుట్టుక లేనటువంటి శ్రీహరి అలా వినడం వల్ల వాళ్ళ హృదయంలో ప్రకటితం అవుతాడయ్యా. అప్పుడు అలా ప్రకటితం అయినటువంటి శ్రీహరి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి ఆ మాలిన్యాలు ఉన్నాయే, ఆ మాలిన్యాలన్నింటినీ కూడా తొలగించేస్తాడు. నెంబర్ 1. రెండోది ఏం చేస్తాడంటే దేహంలో ఉండేటువంటి దోషాలు అంటే ఏమిటి, అనారోగ్యాలు, ఈ రకరకాలైనటువంటి చింతలు, బాధలు, నిస్పృహలు ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటిని దేహ దోషాలను కూడా తొలగించేస్తూ ఉంటాడు. కాబట్టి అలాగ చెయ్యగలం ఎందువల్ల సాధ్యమవుతుందంటే భగవద్భక్తుల యొక్క మాటలు వింటూ ఉండడం వల్ల. అటువంటి పరిస్థితిలో ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు. అలా వింటూ ఉండడం వల్ల శ్రీహరి వినేటువంటి వాళ్ళ మనసుల్లోకి వచ్చి నిలబడతాడు. నిలబడ్డ వెంటనే దేహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ భగవద్భావంలో ఉండేటువంటి విశేషాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన చెప్పాడు అనేటువంటి విశేషం.